అనే దేశాన్ని గురించి కొన్ని విషయాలు. ఈ కానాను అనే ఒక వ్యక్తి పేరు ఇది ఊరుగా మార్చబడింది. ఒకసారి మీరు చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. చాలు. కానాను ఏం చేయబడ్డాడంట? శపింపబడినవాడు. కానాను ఎవరు, ఏంటి అనే విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ నోవాహుకు దేవుడు ప్రేమించి 3 బిడ్డలను ఇచ్చాడు. 3 బిడ్డల పేర్లు ఏమేమి పేర్లు? షేము, హాము, యాపేతు. ఇప్పుడు ఈ షేము, హాము, యాపేతు అనే ఈ 3 బిడ్డల్లో కానాను ఒక బిడ్డ కొడుకు, ఒక బిడ్డ కుమారుడు. అంటే నోవాహుకు ఏమవుతాడు అనేది విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనవడు. ఈ మనవడుగా ఉన్న వ్యక్తిని ఒక ఊరుగానే పేరు మార్చబడింది కానాను. అబ్రహాము ఆ దేశమందు, ఏ దేశము? కానాను దేశంలో ఉన్నాడంట. ఈ కానాను దేశానికి ఈ పేరు వచ్చింది. ఎవరి పేరు మీద వచ్చింది? కానాను అనే వ్యక్తి. దేనివల్ల వచ్చిందంటే శపింపబడిన వాడు, దాసుడు. ఒకసారి మీరు లేఖన గ్రంథంలో చూసినట్టయితే 27వ వచనం, అదే అధ్యాయం 9వ అధ్యాయము 25, 26, 27 చదవండి. కానాను అతనికి దాసుడగును, దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును. గమనించండి. ఇప్పుడు ఎవరు కుమారుడు ఇతను కానాను అంటే చెప్పండి అమ్మా, చదవండి అమ్మా. తెలుగు గల వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, చదవండి. చెప్పాలా? ఎవరు కుమారుడు? చదివారా? ఏముంది? పదో అధ్యాయం సార్ 6వ వచనం చదవండి. కష్టపడమాకండిలే, మీరందరూ చాలా తెలివిగల వాళ్ళు. ఒకటి చెప్తారు, చదవండి అమ్మా. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. ఇప్పుడు ఎవరు కుమారుడు? హాము కుమారుడు. అంటే నోవాకు ఏమవుతాడు? నోవాకుకి ఏమవుతాడు? మనవడు. అంతేను కదా. నోవాకు కానానుకు తాత అవుతాడు. ఓకే. ఇప్పుడు కానాను పేరు మీద ఊరు వచ్చింది. ఈ ఊరు ఏం చేయబడిందంట? శపింపబడినదంట. బాగా గుర్తుపెట్టుకోండి, శపింపబడినది. ఈ రోజున చాలామంది జీవితాల్లో నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి, మా వల్ల కాదు, మా బతికింతే, మా జీవితం ఇంతే, మా కర్మ ఇంతే, నేను పుట్టిన మొదలుగు ఇంతే, నాకు ఏ రోజు నా జీవితంలో సంతోషం ఉండదు, ఏ రోజు ఒక రోజున హ్యాపీగా ఉన్న జీవితం లేదో, కొంచెంసేపు సంతోషంగా ఉంటే దుఃఖమే ఎక్కువ ఉంటుంది నా జీవితంలో, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, ఇంతే నా బ్రతుకు అన్న నిరాశలో ప్రతివారు తనకు తాను శపించుకునే జీవితంలో ఉంటారు చాలామంది. కానాను అనగా ఇక్కడ శాపగ్రస్తమైంది, శపింపబడిన వాడు. ఈ శపింపబడిన దేశాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి ఆదికాండము ప్రియ దేవుని జనాగమ 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము ఒకసారి 12వ వచనం నుంచి చదవండి. అబ్రాము కానానులో నివసించును, లోతు ఆ మైదానమునున్న పచ్చని ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనయుండిరి. లోతు
అబ్రహామును విడిచిపోయిన తర్వాత, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు ఏ కాలం అంట? ఎవరన్నా ఇస్తే మంచిది ఇవ్వాలా అమ్మా? ఇస్తే ఏమి ఇవ్వాలా? మంచిది ఇవ్వాలా. ఇప్పుడు కానాన్ అంటే ఏంటి? చెప్పింపబడినది. ఇప్పుడు అబ్రహాముకు ఏమి ఇస్తానన్నాడు దేవుడు? కానాను ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఈ కానాను దేవుడు అబ్రహాముకి ఇస్తానంటానికి గల అర్థం ఏంటి? ఏదన్నా తను ప్రేమించే బిడ్డలకు ఏదన్నా శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలి కానీ, మేలుకరమైనది ఇవ్వాలి కానీ. నేటి కాలం మంది చాలామంది నిరాశలకు వెళ్ళేది ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? నాతో ఉంటే నాకెందుకు ఈ కర్మ? నేను ఎందుకు ఇలా నిరాశలో ఉండాలి? నేను ఎందుకు ఇలా శాపగ్రస్తమైన స్థితిలో ఉండాలి? నా జీవితమే ఎందుకు ఇలాంటి కష్టాల్లో ఉండాలి? ఇలాంటి అవమాన పరిస్థితుల్లో ఉండాలి? నేనే ఎందుకు ఇలాంటి పరిస్థితికి వెళ్ళాలి? ప్రతిదీ నిరాశ. గమనించండి, ప్రతిదీ దిగులు, వేదన, బాధ. ఈ రోజున దేవుడు కొన్నిసార్లు నీకు ఇస్తానంటున్న ప్రదేశంలో ఎందుకు ఇచ్చాడో ఆ నిరాశను ఒక్కసారి అర్థం చేసుకో. దేవుడు ఎందుకు అనుమతించాడో ఆ దిగులను ఒకసారి అర్థం చేసుకో. దేవుడు ఎందుకు అనుమతించాడో శ్రమను ఒకసారి అర్థం చేసుకో. దేవుడు ఎందుకు ఆ శోధన నీకు అనుమతించాడో ఒక్కసారి అర్థం చేసుకో. కానీ మనం వాటిని అర్థం చేసుకో. మనిషి ఎప్పుడైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కానీ దిగులతో, వేదంతో, చింతతో ఉండాలని కోరుకుంటాడా? ఒకవేళ దేవుడు దిగులు, చింత, వేదం నీకు ఇచ్చాడు అంటే దాని వెనకమాల ఏదో గొప్ప రీజన్ ఉంది. నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు అనుభవిస్తున్న శ్రమకు, నువ్వు ఏడుస్తున్న ఏడుపుకు తగిన ఒక రోజుకు గొప్ప ప్రతిఫలం కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ రోజున అబ్రహాముగా దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అబ్రహాముగా దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానాల గురించి అనేక మంది భక్తులు అనేక ప్రాంతాలు అనేక చోట్ల వాటి గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మూలవాక్యం కీర్తన గ్రంథంలో. ఆ కీర్తనలో ఒకసారి 105వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుందామా? 105వ కీర్తనలో 8వ వాక్యం నుంచి ఒకసారి చదవండి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? చదువు నాన్న. ఎలా ఇస్తున్నాడంట? కొలవబడిన స్వాస్థ్యంగా. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? పుట్టినరోజుల్లో చదువుతారు కదా వాక్యం. ఏంటిది వాక్యం? పుట్టినరోజులు ఇప్పుడు చదువుతారు కదా వాక్యం. కుమారులు గర్భఫలమైన ఇచ్చు బహుమానమే అనుగ్రహించు స్వాస్థ్యం. గమనించండి, స్వాస్థ్యము అనే పదానికి అర్థం ఏంటి? సొంతం. ఇప్పుడు కానాను దేశాన్ని దేవుడు అబ్రహాముకు సొంతంగా అప్పగించేస్తున్నాడు. నీకును నీ సంతతికి అది శాశ్వత కాలం. కొన్నిసార్లు దేవుడు కొన్ని ప్రదేశాలను, కొన్ని విధానాలు, కొన్ని శ్రమలను నీకు అనుమతించినప్పుడు నాకెందుకు ఇచ్చావయ్యా అని ఎప్పుడు దిగులు పడొద్దు. అది ఇవ్వటానికి ఒక రీజన్ దేవుని దగ్గర ఉందని గుర్తుపెట్టుకో. దేవుడు ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఆలోచన లేకుండా శ్రమను నీ దగ్గరకు తీసుకురాడు, కష్టాన్ని నీ దగ్గరకు తీసుకురాడు, శోధనను నీ దగ్గరకు తీసుకురాడు. ఒకవేళ దేవుడు వీటిని కానీ తీసుకుని వచ్చాడు అంటే ఏదో గొప్ప మేలు నీకు దాచుంచాడు. వాటనక మనకు గొప్ప మేలుని దేవుడు దాచుంచాడు. బైబిల్ లేఖన గ్రంథంలో ఏ కష్టము చేసినానో లాభము కలుగునని రాయబడి ఉంది. ఏ కష్టము చేసినానో లాభం కలుగును. అంటే కష్టము వెనక మాల ఏం దాగుందంట? లాభం.
ఈ రోజున కష్టాన్ని నీకు అనుమతించాడంటే దాని వెనక మళ్ళీ దేవుడు లాభాన్ని దాసుంచాడని గుర్తుపెట్టుకో. కష్టపడకుండా ఎవరు లాభప్రాప్తిని సంపాదించుకోలేరు. ప్రియ దేవుని జనాంగమా దయచేసి గమనించండి. మోకాళ్ళ అనుభవం ఉంటేనే వాక్యం చెప్పడం ఎవరైనా చెప్తారండి. అనేక మార్లు చెప్తూ ఉంటాను నేను. వాక్యం చెప్పడం ఎవరైనా చెప్తారు, త్రాగుబోతులు చెప్తారు, పాటలు పాడటం చేస్తారు, అనేక మంది చేస్తారు. గమనించండి, ఆ యొక్క ప్రార్థన చేస్తారు అనేక మంది. ఆ యొక్క ప్రార్థన అనేది అనేక మంది జీవితాల్లో చేస్తారు. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన కొంతమందే చేస్తారు. అందరి ప్రార్థన దేవునికి ఇష్టంగా అంగీకారంగా ఉండదు. పాపుల మనవి దేవుడు ఆలకింపడని మీరు ఎరుగురా అని బైబిల్ లేఖన గ్రంథంలో చెప్పాడు. లేఖన గ్రంథంలో అంటే పాపుల మనవి అంటే పాపులు కూడా ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన దేవుడు ఆలకింపడంట. పాపులు అనే పదానికి చాలా పోయినసారి మీకు అర్థం చెప్పాను, గుర్తుందా మీకు? పోయిన వారం దేని గురించి చెప్పుకున్నాం? పోయిన వారం చెప్పుకున్న వాక్యం ఏమిటి? పా అని కాకుల్లా గరుపుతున్నట్టుంది, కానీ ఇంకేం పదం రాట్లా. ఏం చెప్పుకున్నాం పోయిన వారం? అమ్మా, పాపులను పిలవచ్చేతను కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. కనుక అప్పుడు పాపుల మనవి దేవుడు ఏం చేయడంట? ఆలకింపడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఆలకింపడం అంటే చెప్పినట్టు ఒకసారి మరలా పంచుకోండి. అయితే దీన్ని గమనించండి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం తీసుకుని కానాను దేశంలో, ఈ కానాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగించిన ఈ దేశమును దేవుడు ఎందుకో అనుమతించాడు. ఏ కష్టము చేసిన మనిషికి ఏం కలుగుతుందంట? లాభం. ఏ కష్టం చేసిన మనిషికి ఏం కలుగుతుంది? లాభం కలుగుతుంది. లాభము లేకుండా ఏ మానవుడు ఏ పని చెయ్యడు. ఏ మానవుడు ఏ పని చేయడు లాభం లేకుండా. ప్రతి దేవుని జనాంగం దయచేసి గమనించండి. ప్రతి వారికి లాభం ఆశిస్తారు, కానీ ఇక్కడ కష్టము చేస్తే లాభం కలుగుతుంది. కొన్నిసార్లు దేవుడు నీకు కష్టాలను అనుమతిస్తే దాని వెనక మళ్ళీ లాభాన్ని దాచుంచాడని సంతోషించు. కొన్నిసార్లు శోధనలు అనుమతించినప్పుడు చాలామంది నా జీవితంలో ఇంతకిట్ట జరగాలి, మా భర్త ఇంతకిట్ట ఉండాలి, నా భార్య ఇంతకిట్ట ప్రవర్తించాలి, నా బిడ్డలే ఇంతకిట్ట ఉండాలి అంటే కొన్ని రీజన్ ఉంది. ఇప్పుడు దేని బిడ్డలారా కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని ఒకసారి అర్థం చేసుకో, గ్రహించు. ఎందుకు అలా ఉండాలని దేవుని ఉద్దేశంలో, ఒకవేళ నీ బిడ్డలు అలా ఉండాలని దేవుని ఉద్దేశం అయితే నువ్వు ప్రార్థించక ఒక రోజు నీ బిడ్డల స్థితిని దేవుడు మారుస్తాడు. ఆమేన్. నీ భర్త స్థితి మారుస్తాడు, నీ భార్య స్థితి మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. రాత్రికాలం ముందు వేరే వాళ్ళతో ఒక మాట పంచుకున్నాను. హెచ్చిపోకుండాన్నట్లు దేవుడు కొన్నిసార్లు శోధనలు ఇస్తాడమ్మా. బాగా సమృద్ధి వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? బాగా మీకు అర్థమయ్యే 2 మాటలు చెప్తా. భార్య మాట భర్త వినటం ప్రారంభించాడు అనుకో, బాగానండమ్మా. భార్య మాట భర్త వినటం ప్రారంభించాడు అనుకో, ఆదివారం ఏడుంటారు? చెప్పాలా? ఆదివారం ఏడుంటారు? షాపింగ్ మాలా, సినిమా హాలా? ఏడుంటారు? ఆయన ఉంటే సెలవు ఆ రోజే. పాస్టర్ గారు మా ఆయనకి సెలవు ఆ రోజేనండి. అయితే ఆ రోజు ఆ సెలవు వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలా? షాపింగ్ మాల్, సినిమా హాల్. అదే మాట తిరగపోతే మా ఆయన మాట వింటలేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయవా? ఏడుంటావు నువ్వు? అప్పుడు ఏడుంటారమ్మా? అప్పుడు షాపింగ్ మాల్, సినిమా హాల్ గుర్తురావా? ఇంటేనే గుర్తు వస్తాయి. అందుకని దేవుడు కొన్నిసార్లు వినకుండా చేస్తాడు, దేవుని సన్నిధిలో కనపడాలని. కానీ గమనించండి, అదే రీతిగా కొన్ని పర్యాయంలో జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించే వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని దేవుడు కొన్నిసార్లు కష్టాన్ని అనుమతిస్తాడు. ఆ తర్వాత శ్రమ. బైబిల్ లేఖన గ్రంథంలో కీర్తనకారుడు దావీదు అంటాడు, శ్రమ కలుగుట
నాకు మేలు. శ్రమ కలుగుట ఏమంట? మేలు. గమనించండి, ఎందుకు శ్రమ కలుగుట మేలు? ఏమండి, శ్రమ కలుగుట మేలు ఎందుకని చెప్పాలా? ఎలా అయ్యిద్ది? మేలు ఎలా అయ్యిద్ది అమ్మా చెప్పండి. కష్టము వల్ల లాభం, శ్రమ వలన మేలు, శోధన వలన. శోధన గురించి ఒక్క మాట చదవండి, మూడింటిలో ఒక మాట చదవండి. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్షకు ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో ప్రవేశించినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములో కొదువ లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇప్పుడు శోధన దేనికి అమ్మా? శోధన దేనికి? కొదువు లేకుండా చేయటానికి. ఇదే శోధన నీ దగ్గర రాలేదనుకో, విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టేస్తాం. గమనించండి, చాలామంది డబ్బులను ఎలా ఖర్చు పెడతారంటే, వారికి ఇష్టమండి, నీళ్ళపాయంగా ఖర్చు పెట్టేస్తారంట. అదే శోధన వచ్చిందనుకో, శ్రమ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, డబ్బులను ఎలా చేస్తారు? టైం టేబుల్ వేస్తారు. నెలవారీ శాలరీలు కదా, కనుక ఆ నెల టైం టేబుల్ వేసుకొని, పాలోడికి ఇది అమ్మా, పాలకి ఇయ్యి, కూరగాయలకి ఇయ్యి, సరుకులకి ఇయ్యి, పిల్లల ఫీజులు ఇయ్యి, రాకపోకలకి ఇయ్యి, ఏదన్నా మెడిసిన్ ఖర్చుకి ఇయ్యి, మొత్తం ఒక టైం టేబుల్ వేస్తారు. అదే కష్టం రాలా, టైం టేబుల్ కనపడిద్దా? శోధన కలుగుట వలన కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? నీ జీవితంలో సమృద్ధిని అనుభవించడానికి, అంటే కొన్ని విధానాల పద్ధతుల నుంచి దేవుడు విడిపిస్తాడు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించే స్థితి నుంచి విడిపించడానికి కొన్నిసార్లు శోధనలు ఇస్తాడు దేవుడు. ఈ దినాన్ని గమనించండి, ఈ మూడిటి విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాముకు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు దాన్ని ఎలా మలిచాడు, ఎలా ఉంచాడు అంటే, ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు అనగా శాపగ్రస్తమైందే. కానీ దేవుడికి తెలియదా అది శాపగ్రస్తమైంది? దేవుడేగా కానాను శపించబడిన వాడని చెప్పింది. మరలా అదే దేశాన్ని మరలా తీసుకెళ్ళి అబ్రహాముకి వచ్చడానికి కారణం ఏంటంటే, శాపగ్రస్తమైన స్థితి నుంచి విడిపించి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటమే దేవుని ఉద్దేశం. ఆమేన్. శ్రమలలో, దుఃఖములో, ఇరుకుల్లో, ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించి గొప్ప ఉన్నతమైన స్థితి కల్పించడమే దేవుని యొక్క ప్రణాళిక. గమనించండి, దేవుడు తన ఉద్దేశము, తన ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఈ లోకమందు ఏ మానవుడు కూడా ఆలోచించడానికి కూడా ఆలోచనకు అది అర్థం కానంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడు. ఎందుకంటే పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఉన్నత స్థలమునదు కూర్చుండపెట్టగలిగిన వాడు ఆయన. ఆమేన్. అంత గొప్ప దేవుడు. ఈ రోజున నన్నెందుకు దేవుడు ఈ కష్టాలను అనుమతించాడు, నాకెందుకు ఈ శ్రమను అనుమతించాడు, నాకెందుకు ఈ బాధను అనుమతించాడని ఎప్పుడు కృంగిపోవద్దండి. అబ్రహాము కానాను ప్రదేశమందుడుగా ఇక్కడ రెండో విషయం గమనించండి, అక్కడ శారా ఏం చేసింది తెలుసా? ఆ శాపగ్రస్తమైన ప్రదేశం ముందు ఉన్నప్పుడు కొన్ని తొందరపాటు నిర్ణయాలు వస్తాయి. ఈ కష్టాలు ఎవడు పడతాడు తీసేయి, ఈ శ్రమలోడు, ఈ బాధలు ఎవరికి అస్సలద్దో, అమ్మో ఒంటరిగానైనా బతికేస్తా. అర్థమైందా? ఒంటరిగానైనా బతికేస్తా. ఎందుకు ఇంతకుముందు బతకలేదా? ఇప్పుడు అట్టగా బతికేస్తా. ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో గమనించు. ఒంటరిగా బతకటానిక దేవుడు ఇంతకుముందు బతికిచ్చిందా? నిన్ను అట్ట బతికిలేడా? ఇంతకుముందు బతికిచ్చిన దేవుడు నిన్ను అట్ట బతికించడా? బతికిస్తాడు కదా. ఒంటరిగా బతికించడానికి వివాహం చేసిన దేవుడు కాదే.
దేవుడు నీకు ఇచ్చాడు అంటే ఏదో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ శారమ్మ చేసిన పన్నెండు తెలుసా? మీరు ఆదికాండము 16వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ శారమ్మ గారు చేసిన పన్నెండు తెలుసా? తొందరపాటు నిర్ణయం. ఇక్కడ కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు, కొన్ని శోధనలు ఎదురైనప్పుడు మనిషి ఏం చేయడం ప్రారంభిస్తారంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు వాటి వలన వారికి తెలియకుండానే వారికి సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్త సుమా. ఇక్కడ శారమ్మ తీసుకున్న నిర్ణయము తొందరపాటు నిర్ణయం. పిల్లలు లేరు కదా, నాకు పిల్లలు పుట్టరేమో, దేవుడైతే వాగ్దానం చేస్తాడు, దేవుడైతే మాట్లాడాడు, దేవుడైతే చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడనే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటారా? నీ కష్టాలు నేను తీరుస్తాను ధైర్యంగా ఉండని ప్రభు చెప్పిన వాగ్దానం ప్రకారం నమ్మకంగా ఉంటారా? ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేదబచ్చుకుని, ప్రభా ఈరోజు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం నెరవేర్చాయని ఆ వాగ్దానం చేదబచ్చుకుని ప్రార్థిస్తూ నమ్మకంగా ఉంటావా? ఉండం. మధ్యలో కొన్ని నిర్ణయాలు వచ్చేస్తాయి. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. క్రిస్మస్ అంటే తెలుసా?
సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను క్రిస్మస్ అంటే తెలుసా నీకు క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే